వెళ్ళిపోయింది. వాళ్ళంతే, ఇంకా వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటాయి, వాళ్ళకు మాటలు రావు. సంస్కారం గురించి, మర్యాద గురించి, ఇచ్చిపుచ్చుకోవడాల గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరు లేరు. ఏంటంటే వాళ్ళ సంస్కారం గురించి, వాళ్ళ ముఖ్యమంత్రి వర్యుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు ఒక భాషా పరిజ్ఞానం లేనోడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుకుంటా యథేచ్ఛగా బూతులే పరమావధిగా తిప్పుకుంటా పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ వర్యులు. ఆయన ఎట్లా మాట్లాడితే మేము అట్లా మాట్లాడతాం. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంటది. ఇప్పుడు ఒక సంధ్య గారు ఇప్పుడు 6% కమిషన్ ఇచ్చిన అని చెప్పింది కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. ఆ 6% ఎవరికి ఇచ్చిందో, ఎక్కడిచ్చిందో, మరి కోర్టులలో కేసు వేసి మరి వాళ్ళని బయటికి లాగచ్చు కదా. అసలు పావని గారు తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు కదా. అదే కదా ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఆమె వెళ్ళిపోయింది. నేను అదే అడుగుదాం అనుకున్నా, సంధ్య గారు లెఫ్ట్ అయ్యారు. నేను అదే అడుగుదాం అనుకున్నా అండి. నేను ప్రశ్నలు అడిగితే తట్టుకోలేక కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇవ్వడం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరము, ఇవ్వడం కూడా అంతే నేరం. వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు కదా. అంటే మీరు ఏంటిది కమిషన్లు తీసుకోండి, మా బిల్లులు పాస్ చేయండి అనేసి వాళ్ళని అవినీతి పరులుగా మారుస్తున్నది ఇలాంటి వాళ్ళే కదా. ఇలాంటి వాళ్ళను డెబిట్లకు పిలిచి మా సమయాన్ని వృధా చేయకండి. ఇంకొకసారి ఇలాంటి అర్హత హీనులను డెబిట్లకు పిలిచి మా సమయాన్ని వృధా చేయకండి. అంత పెద్ద భాష వద్దులేండి. రైట్, ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుంది? అర్హత లేనోళ్ళు అంటుంది, సంస్కారం లేనోళ్ళు అంటుంది. ఇదా డెబిట్లకు వచ్చి మాట్లాడేది? సబ్జెక్ట్ తోటి మాట్లాడాలి, సబ్జెక్ట్ మీద రావాలి చర్చ.